మేఘాలే తాకింది హై హై లేసా, నవరాగంలో నవ్వింది నా మోనాలిసా, ఈ గాలి రేపింది నాలో నిష, చెలరే గాలి రమ్మంటూ హల్లో అంటూ అల్లేసింది అందాల అప్సరస. ఇలా పాడుకుంటూ మేఘాలయ హనీమూన్ ట్రిప్కి వెళ్ళిన రాజా రఘువంశీ హత్య చేయబడ్డారు. ఆ హత్య చేసింది ఎవరు, అసలు భార్య సోనం ఏమైందని చెప్పి ఇంతవరకు ఆచూకీ కోసం తెగ వెతికారు. ఆవిడ ఆచూకీ తెలిసింది. అసలు ఆయన్ని హత్య చేసింది ఎవరు ఇప్పుడు చూద్దాం. మధ్యప్రదేశ్ ఇండోర్ ప్రాంతానికి చెందిన రాజా రఘువంశీ పెళ్లి కోసం అప్రోచ్ అయినప్పుడు ఉత్తరప్రదేశ్కి చెందిన సోనమ్ము కుటుంబ సభ్యులు సోనమ్ను చూపించారు. ఆవిడ కూడా అంగీకారం తెలిపింది. ఆయన పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత సోనంకి పెళ్లికి ముందే రాజు, అక్కడ కూడా పేర్లు కలిసినాయి అన్నమాట. ఆ రాజు నచ్చాడు, ఈ రాజు నచ్చలేదన్నమాట. రాజు అనే వ్యక్తితో ఆమెకు ఫస్ట్ నుంచి ప్రేమ సంబంధాలు ఉన్నాయట. ఉన్నప్పుడు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని కుటుంబ సభ్యులతో చెప్పిందో లేదంటే వాళ్లే బలవంతంగా పెళ్లి చేశారనే విషయం మనకు తెలియదు. కానీ పెళ్లికి మాత్రం చాలా ఆనందంగా ఒప్పుకొని పెళ్లిలో బాగానే పార్టిసిపేట్ చేసి ఫస్ట్ నైట్ కాకముందే చక్కగా హనీమూన్కి వెళ్దామని చెప్పి భర్తతో ప్లాన్ చేయించి మేఘాలయ తీసుకుపోయింది భయ్య. ముందే మాట్లాడుకున్నట్టు ఒక నలుగురు దొండగులకి కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి చక్కగా వాళ్ళతో చంపించేసి అతన్ని మేఘాల్లోకే పంపించేసింది. ఒక లోయలో పడేసింది అన్నమాట. మృతదేహాన్ని పడేసేసి చక్కగా సోనం వెళ్ళిపోయి ఏమీ కాదులే నన్ను కూడా చంపేసి ఉంటారనుకుని ఎదవ తెలివితేటలన్నీ ఉపయోగించింది. పోలీసులు ఏమన్నా పిచ్చోళ్ళ. మన సోనంని చక్కగా ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో ఒక దాబాలో ఉంటే అరెస్ట్ చేశారన్నమాట. అప్పుడు అసలు కథ బయటకు వచ్చింది. విషయం ఏంటంటే, మీరు మారరా తల్లి, ఇప్పుడు నీకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నప్పుడు మీ అమ్మ బాబుని చంపుకోవచ్చుగా, నువ్వు అది చేయరు. వాడేం చేశాడు మధ్యలో? పెళ్లి చూపులకు వచ్చినోడు, పెళ్లి చేసుకున్నవాడు వాడు ఇష్టం లేదని చెప్తే వాడి దారిన వాడు వెళ్ళిపోతాడు కదా, లేదంటే నీకు నచ్చినోడితో నువ్వు వెళ్ళిపోయే పని కదా. అవన్నీ చేయకుండా నీ ఎదవ తెలివితేటలను ఉపయోగించి మీ కుటుంబ సభ్యులేమో బాగుండాలి, నువ్వు ప్రేమించినోడికేమో మట్టి అంటకూడదు, వాడు బాగుండాలి, నువ్వు మాత్రం చక్కగా మొగుడిని ప్లాన్ ప్రకారం చంపేసి నీ దారిని నువ్వు వెళ్ళిపోతావని చెప్పి చక్కటి పథకం రచించావు. పాపం అనేది ఎన్నాళ్ళలో దాగదు. వాడేం చేశాడమ్మా? ఉత్తపుణ్యానికి వాడిని చంపేసే వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాధపడతారు? వాళ్ళు ఏం పాపం చేశారు? పెళ్లి పేరుతో నువ్వు